నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్స్ట్ ఫార్మాట్. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ టైప్ 05 టెక్స్ట్ ఫార్మాట్ డాట్ HTML. ఓకే, డాక్ టైప్ అగైన్ HTML హెడ్ ఇన్సైడ్ HTML is సో ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఇవ్వాలని ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ HTML అంటే మనకి ఈ టెక్స్ట్ ఏ విధంగా మనం స్టైల్స్ ఇవ్వాలి, ప్రతి దానికి మనం డివ్ సెక్షన్స్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ వన్ నేను ఒక హెడర్ తీసుకుంటాను, HT ట్యాగ్ తీసుకున్నాను. HT ట్యాగ్ లో నేను ఏమి ఇస్తున్నానంటే బోల్డ్ టెక్స్ట్ ఇవ్వాలి. దీనికి మనం ఒక డివ్ సెక్షన్ పారాగ్రాఫ్ రాస్తున్నాను 20. ఫస్ట్ ఇది ఎలా కనబడుతుంది అనేది ఈ టైటిల్ ట్యాగ్ లో ఏం రాస్తాను నేను టెక్స్ట్ ఫార్మాట్. ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది అనేది ఒకసారి బోల్డ్ టెక్స్ట్ అని ఇచ్చాను నేను, ఇది ఒక హెడర్ ఇచ్చాను, ఇది ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను. నాకు ఏం కావాలి, ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఇచ్చానో ఇందులో నాకు టెక్స్ట్ బోల్డ్ కింద రావాలి. బి అనే ట్యాగ్ లో వాడతాను. ఇప్పుడు నాకు ఈ బి అనే ట్యాగ్ నేను వాడాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ కదా, అక్కడ వరకు బి ట్యాగ్ వాడాను. ఇంతకు ముందు నాకు ఈ లోరం అనేది నాకు బోల్డ్ కనుక లేదు కరెక్ట్. ఇప్పుడు నేను రీలోడ్ చేస్తాను, చూడండి లోరం ఏమొచ్చింది నాకు బోల్డ్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే H3. ఇప్పుడు దీనికి మాకేం కావాలి, ఇటాలిక్ కావాలి. ఇప్పుడు ఈ ఇటాలిక్ టెక్స్ట్ కావాలి అంటే ఈ బీని నేను ఏం చేస్తానంటే ఐ తోటి స్టార్ట్ అయ్యింది, ఐ తోటి నెక్స్ట్ పారాగ్రాఫ్ లో నాకు ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది ఇటాలిక్ చూసారా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆ లోరం ని ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, సో ఇంతకు ముందు ఎలా ఉందండి ఈ డాలర్ ఇదంతా కూడా మనకి ఇటాలిక్ లో లేదు కాబట్టి ఇప్పుడు ఇటాలిక్ లో వస్తుంది. లోరం ఇదంతా కూడా మనకి ఇటాలిక్ లో బోల్డ్ టెక్స్ట్ అయింది, ఇటాలిక్ టెక్స్ట్ అయింది. నెక్స్ట్ నాకు ఏం కావాలంటే టెక్స్ట్ కింద అండర్లైన్ కావాలి. అగైన్ నేను ఏం చేస్తున్నానంటే ఈ ట్యాగ్ తీసుకున్నాను, నీకేం చేయాలి ఇక్కడ అండర్లైన్ టెక్స్ట్. సో ఈ అండర్లైన్ టెక్స్ట్ కావాలి అంటే ట్యాగ్ చేయాల్సింది ఏం ట్యాగ్ వాడాలంటే యూ ట్యాగ్ వాడాలి. యూ ట్యాగ్ వాడితే నాకేమవుతుంది అండర్లైన్ అవుతుంది. చూసారా లోరం ఇక్కడ వరకు నాకేమొచ్చింది అండర్లైన్ వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలంటే మార్క్ కావాలి, అంటే అక్కడ వరకు నాకు మార్క్ చేసి కావాలి. సో ఈ మార్క్ టెక్స్ట్ కి ట్యాగ్ ఏంటయ్యా అంటే ఎంఏ చూసారా. సో ఇక్కడ ఏం చేశాను మార్క్ చేసి, అంటే మార్కింగ్ అంటే హైలైట్. ఎప్పుడైతే ఏదైనా టెక్స్ట్ ని తీసుకొని దాన్ని హైలైట్ చేయాలా చూసారా, అలా చేసేటప్పుడు దాన్ని మార్క్ అంటారు. తర్వాత సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో మనకి పైన ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ 10th TH అని ఉంటుంది కదా, 22nd ND అనేది ఉంటుంది కదా, అది మనకి అప్ లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం సూపర్ స్క్రిప్ట్ అంటాం. ఓకే, సో అది కూడా ఎలా చేయాలి, ఈ సూపర్ స్క్రిప్ట్ కి దీనికి ముందు SUP వాడాలి. 22nd అనే ND అనే దానికి ఫర్ మోర్ అండర్స్టాండింగ్. TH అనేది నాకేం రావాలి టాప్ లో రావాలి. చూడండి 20th TH వచ్చింది కదా పైన. సో దీన్ని మనం ఏమంటామంటే సూపర్ స్క్రిప్ట్ టెక్స్ట్. సూపర్ స్క్రిప్ట్ తర్వాత ఏంటి సబ్స్క్రిప్ట్ SUB. ఓకే, ఇంత TH అనేది పైకి వచ్చింది కదా, ఇప్పుడు TH అనేది కింద వస్తుంది, TH అనేది డౌన్. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీనికి ఏమైనా మనం స్టైల్స్ ఇవ్వాలి, కొంచెం నేను కలర్ఫుల్ గా చూపించాలి దీనికి అంటే మనం వెరీ కలర్ఫుల్ గా కూడా చూపించచ్చు. సో అది ఎలా చూపించాలి అనేది ఇప్పుడు దాకా మనం టెక్స్ట్ కంటెంట్ రాసాం కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి కలర్ఫుల్ గా చూపించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, హెడర్ పార్ట్కి వెళ్ళాలి. స్టైల్ ట్యాగ్ అనేది వాడాలి. ఈ స్టైల్ ట్యాగ్ లో ఫస్ట్ నేను బాడీ మొత్తానికి నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నాను ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వాలను. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చేసాను. నెక్స్ట్ ఏమి వాడాను ఇక్కడ అన్నిటికి కూడా డివ్ సెక్షన్స్ వాడాలి. టీవీలో ఏం చేయాలి, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నానంటే లైట్ ఇది. నెక్స్ట్ విడ్త్ ఇస్తున్నానంటే 400 పిక్సెల్స్ ఇస్తున్నాను. ప్యాడింగ్ ఎంత చెప్పాను 10 పిక్సెల్స్ చెప్పాను. సో జనరల్ గా ఇలా ఉంది వితౌట్ స్టైల్స్ కూడా. సో ఇప్పుడు మన స్టైల్స్ ఇస్తే చూడండి, సో ఈ విధంగా వచ్చింది. సో నాకేంటో ఆ సైజ్ కొంచెం చిన్నగా ఉంది అని అనిపిస్తుంది. ఓకే, నేనేం చేయాలంటే సైజ్ కొంచెం బిగ్ సైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి ఫాంట్ సైజ్ ఎలా ఉంటుంది ఒక 20 పిక్సెల్ ఇద్దాము. పిక్సెల్ అప్పుడు చూసారా కొంచెం బిగ్ సైజ్ వచ్చి బోల్డ్ టెక్స్ట్, ఇటాలిక్ టెక్స్ట్, అండర్లైన్ టెక్స్ట్, మార్క్ టెక్స్ట్, సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్. ఓకే, ఫిఫ్త్ ట్యాగ్ ఓకే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్. సో నెక్స్ట్ ట్యాగ్ ఏంటండి ఫైల్ న్యూ టెక్స్ట్ ఫైల్ లిస్ట్ డాట్ HTML 06 లిస్ట్ డాట్ HTML. లిస్ట్ ట్యాగ్ లో డాట్ నెక్స్ట్ HTML లో ఏముండాలి అంటే హెడ్ ఉండాలి, బాడీ ఉండాలి. సో ఈ హెడర్ లో నాకు ఏం కావాలి
టైటిల్ కావాలి, లిస్ట్ ట్యాగ్. ఇప్పుడు ఈ బాడీ ట్యాగ్ లో మనం ఏం రాస్తాం, ఒక లిస్ట్. అంటే ఇక్కడ లిస్ట్ లో మనకి ఈ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఆథరైజ్డ్ లిస్ట్, ఒకటి అన్ఆథరైజ్డ్ లిస్ట్. సో ఫస్ట్ నేను అన్ఆథరైజ్డ్ లిస్ట్ రాస్తా. యూఎల్ ఈస్ అన్ఆథరైజ్డ్ లిస్ట్ లో అంటే జస్ట్ లిస్ట్ లైక్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్, నెక్స్ట్ లిస్ట్ రియాక్ట్, నెక్స్ట్ లిస్ట్ మెంబర్, లిస్ట్ వాల్యూ. ఓకే, ఇలా ఒక 4 రాసి ఇప్పుడు ఒకసారి దీన్ని ఎలా ఉంది అనేది చూసారు కదండి. దిస్ ఇస్ ద అన్ఆథరైజ్డ్ లైక్ పాయింట్స్. కరెక్ట్. ఆథరైజ్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది, 1 2 3 4 అలా ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేస్తున్నాను, పేస్ట్. ఇక్కడ యూ ప్లేస్ లో పోయాలి. ఇప్పుడు మీకు ఏమైతుంది, 1 2 3 4 చూసారు కదా. ఇక్కడ మనకు చూడడానికి కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది కదా, చిన్నగా కనబడుతుంది. స్టైల్స్ అప్లై చేయాలి. ఆ స్టైల్స్ ఎలా అప్లై చేయాలి, ఒకే స్టైల్ ఇవ్వాలంటే ఒకే స్టైల్ ఇవ్వచ్చు మీరు. ఓకే, సో ఆ స్టైల్స్ ఎలా ఇవ్వాలని. సో జనరల్ గా స్టైల్స్ ఎక్కడ రాస్తాం మనం, హెడర్ ట్యాగ్ లో రాస్తాం. కరెక్ట్. స్టైల్ ట్యాగ్, ఈ స్టైల్ ట్యాగ్ లో మనం ఏం ఇస్తాం, యూఎల్ ఇస్తున్నాం, అలాగే ఓఎల్, 2 ట్యాగ్స్ కి మనం స్టైల్స్ అప్లై చేస్తాం. ఏంటి, ఫాంట్ ఫ్యామిలీ యాజ్ యూజువల్ మనం క్యాలిబ్రీ. నెక్స్ట్ దీనికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే కలర్ ఇస్తాం. సో ఇప్పుడు నేను ఏం ఇచ్చాను, ఇందులో లిస్ట్ ఇచ్చాను కదా, ఎల్ఐ అని చెప్పేసి. ఓకే, ఈ లిస్ట్ కి నేను ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ గ్రే. నెక్స్ట్ ప్యాడింగ్ ఇస్తున్నాను, 10 పిక్సెల్ ప్యాడింగ్ ఇచ్చాను. మార్జిన్ ఇస్తున్నాను, మార్జిన్ 5 పిక్సెల్ ఇస్తున్నాను. మార్జిన్ ఎందుకు ఇస్తున్నాను, మనకి స్పేసెస్ కనబడటం కోసం, ఒకదానికి టచ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఇంతకుముందు మనం స్టైల్స్ అప్లై చేయకముందు ఇలా కనబడేది, స్టైల్స్ అప్లై వేరియేషన్ కనబడింది కదండి. నాకు ఇంత సైజ్ వద్దు, నాకు తక్కువ సైజ్ కావాలి అంటే సో యూఎల్ ఓఎల్ విడ్త్ ఇస్తున్నాను. విడ్త్ ఒక 50% నేను విడ్త్ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకేమవుతుంది, ఇంతకు ముందు మనకి ఎలా ఉంది చెప్పారు. ఓకే, ఫుల్ సైజ్ ఉంది. దిస్ ఇస్ ద లిస్ట్ ట్యాగ్స్. ఓకే,